సో ఇవాళ నా గ్రాడ్యుయేషన్, నా కాన్వికేషన్. ఇవాళ నా ఫ్రెండ్ వస్తుంది, ఇప్పుడు తనని పికప్ చేసుకొని క్యాంపస్ పోవాలి. ఆల్రెడీ టైం 9:45, 10:30 వరకు ఆడిటోరియం లోపల పోవాలి, కానీ నేను ఇంకనే ఉన్నా. సో చూపిస్తా ఇంకా నా డే ఇవాళ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి. ఎక్కువ పెద్ద ఏం బ్లాగ్ చేయ, చిన్న చిన్నగా చేస్తా. నా ఫ్రెండ్ వచ్చేసింది గాయ్స్. సరే ఇంకా కాలేజ్ పోయి కలుస్తాం. బాయ్. మేము ఆల్మోస్ట్ రీచ్డ్ కాలేజ్. ఇక్కడ ట్రాఫిక్ జామ్ మెంటల్ ఉంది. ఒక 10 minutes నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం. అది కూడా అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ట్రాఫిక్ జామ్. అటు నుంచి వచ్చే వెహికల్సే చాలా ఎక్కువ ఉన్నాయి. మాకోసం సెక్యూరిటీ కూడా పెట్టేస్తున్నారు. లేట్ అవుతుందంటే ఇంకా లేట్ అవుతుంది ఇప్పుడు మాకు. ఓకే గాయస్, కాలేజ్ పోయినాక చూపిస్తాం. గాయస్ 16th గీతం కాన్వకేషన్ వచ్చేసినా. గాయ్స్ రాము అనుకున్నామా, రాలేం అనుకున్నారా? వచ్చి చూపించినాం. చూడండి గాయ్స్, అక్కడ చీఫ్ గెస్ట్ వచ్చేసినాడు అనుకుంటా. మొత్తం డెకరేషన్ చేసేసినారు. పురాన్. సో ఫైనలీ వీళ్ళు కూడా డెకరేషన్ చేసేసినారు. పేరెంట్స్ కూడా వచ్చేసినారు. చేసినాం. పార్కింగ్ నుంచి చాలా వెనక దొరికింది. మా కాలేజ్ లైఫ్లోనే ఇన్ని గానం కార్లు చూడడం ఫస్ట్ టైం. అని కానీ కార్లు ఉన్నాయి, మొత్తం కార్సే. నాకు అక్కడ ఎక్కడనో లాస్ట్కి దొరికింది. సో ఇప్పుడు ఈ నుంచి అడదాకా నడుచుకుంటూ వెళ్తున్నాం. బాయ్. సగో వెల్కమ్ టు 16th గీతం కాన్వికేషన్. మొత్తం అందరు వచ్చిన. వీఆర్ ఆన్ ది వే టు కలెక్ట్ అవర్ షాల్స్ కండువా గైస్. ఎస్, కండువా. అది కలెక్ట్ చేసుకొని ఫస్ట్ రిజిస్ట్రేషన్ డెస్క్. ఇప్పుడు అక్కడ మా బ్లాక్ సైడే ఉంది, అది అక్కడ పోయి రిజిస్టర్ అయ్యి. మేము అనుకున్న కలర్ ఒకటి, వాళ్ళు ఇస్తున్న కలర్ ఒకటి. మేము రెడ్ ఇస్తారు అనుకున్నాం, కానీ ఇప్పుడు లోగో చేంజ్ అంతా చేంజ్ అయింది కదా, గ్రీన్ ఇస్తున్నారు. స్కిన్ బార్డర్ గ్రీన్. ఆ గ్రీన్ యాక్చువల్గా గ్రీన్ ప్లేస్లో రెడ్ ఉంటుండే. అందరూ కలర్ఫుల్గా రెడీ అయ్యారు. ఓకే గైస్, నా చైన్ వస్తుంది. బాయ్. గీతం మొత్తం ఈయనే కనిపిస్తుంది. ఏంది జనాలు ఏంది, అమ్మో భయం అవుతుంది ఇప్పుడు ఆ లైన్లో పోయి నిలబడాలంటే. నాకు రిజిస్ట్రేషన్లో రిజిస్టర్ అయిపోయి మాకు ఇచ్చేసారు ఇవి ఫుడ్ కూపన్స్ తీసుకొని ఇప్పుడు మా ఫ్రెండ్ని మీట్ కానీ వెళ్తున్నా గైస్. కడతాడంట దాన్ని తీసుకోయి. ఎందుకు ఇట్లాంటి మేమే వేస్తాము, అందరు మమ్మల్ని చూస్తున్నాం. ఫస్ట్ అందరు వెళ్ళిపోయారు, ఇక్కడ వీళ్ళు కట్టడం కడుతున్నారు. అది ఫోల్డ్ కాదురా. I also know that myself, all your sisters, all women of the family start using. Then we have to cut our milk card. What is the connection between using the sanitary card and buying a sanitary card? Then I understood it's a matter of affordability. Then I tried to give a sanitary card by gift wrapping. Every time I give to gift wrap, then I say continuous because I'm not సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసినామో చెప్తుండు. That's why I give a value addition packing the thing. The moment you open the package, you saw the price 65 rupees. In 1990s, you can buy 4 kg of rice, 6 liters of cooking oil. They showed at me, go back and return that packet to shop. Who will take the risk? సీరియస్గా వింటుండు. I tried to make an affordable card. లంచ్ కూపన్స్ అవి. My father is handling fever. I'm having a rapport. వాళ్ళ డాడీ గురించి చెప్తున్నాను. That's what the napkin I got from the. మా పిచ్చిలేసి అన్ని పిచ్చి కథలు చేస్తున్నాం. Commitment to India's second stage of the nuclear power program.
He joined IGCAR in 1984 and rose through the ranks to serve as director, leading one of India's foremost multidisciplinary nuclear research center with distinction. ఈ అన్ని స్పీచ్లు వినే బదులు ఇంట్లో కూర్చొని వీళ్ళేమో ఆఫీస్ పోవడం బెస్ట్ అంటారు. అలా లాస్ట్ ముక్కులో అనవసరంగా పాస్ అయినామని చెప్పాను. పాస్ అయినాం రా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఒక 5 minutes అట్లా మాట్లాడుతున్నారు, పోతున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 12:45 అవుతుంది. 2కి స్టార్ట్. మేము ఇట్లా 11:30 నుంచి కూర్చున్నాం గైస్. 11:30 అక్కడ 10:30 10:30 సారీ 10:30. Late Dr. M.S. Murthy garu, the great visionary. అందరు మొహాలు ఎంత ఫ్రెష్ వచ్చినా అంటే అంతకుముందు Founded Gandhi Institute of Technology and Management, Gitam in 1980. ఇంతకుముందు ఒక ఫ్యాకల్టీ వచ్చి ఇంగ్లీష్లో తిట్టిపోయింది. ఏమని తిట్టింది చెప్తే కంట్రోల్ యువర్ బ్లాడర్స్ అన్నది. Bravely continued by his grandson, Mr. Sri Bharat. ఇప్పుడు ఏదో చెప్తానంటే జోషువా చెప్పు. తెలుగులోనా? ఆపుకోండి అని చెప్పింది. షుగర్ To be recognized by Gitam University, he not only a person. వీళ్ళు దీన్ని బాగా పరిశీలించి దీన్ని కుట్టిరని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఒకరు కుట్టిరంటే లేదు, ఒకరు రెడీమేడ్ The benefit of children playing from below poverty line. టిష్యూస్ మర్చిపోయినా, సో దీంతోనే దూసుకుందాం అనుకుంటున్నాం. సో మాకు ఇది ఒకటి ఇచ్చిర్రు, ఈ షాల్ ఒకటి, ఇంకా ఈ బుక్ లాంటిది ఇది ఒకటి ఇచ్చిర్రు జూది. దీంట్లో ఏముందో చూపిస్తాను నేను ఇప్పుడు. కాల్ చేస్తున్నా ఒకసారి తీయు జిప్ తీయు. వాట్స్ ఇన్ దిస్ బుక్స్, వాట్స్ ఇన్ దిస్ ఫైల్ అని చెప్పి చేస్తున్నాను నేను. ఇదేదో ప్లెడ్జ్ ఇచ్చినారు గాయస్, ఏదో ప్లెడ్జ్ ఇచ్చినారు. ఇంకేదో గాంధీ బుక్ ఇచ్చినారు. వేస్ట్. Let the graduating students now take the pledge. ఇప్పుడు ప్లెడ్జ్ చెప్పాలంట గాయస్. I will in my daily life and conversation. నా సీట్ మీద నా పేరు, నా నంబర్. గైస్ ఒకరోజు ఇలా ముగ్గులు PhD in mechanical engineering, Mr. భాష PhD in mechanical engineering, Miss. ఇట్లా వేసుకోవాలి కాదు. నేను చెప్పేది గ్రాఫిక్స్. Next we have ప్రతి క్లాస్లో ఒక సన్నీ లియోన్ ఉంటాడు. మా క్లాస్లో సన్నీ లియోన్. మాకు ఇక్కడ ఫొటోస్ క్లిక్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నాం లైన్లో. మా క్లాస్మేట్ చూస్తున్నారు అక్కడ నుంచి. వావ్ వావ్, ఏంటిది అసలు? ఏంటిది గణేష్ నిమజ్జనమా? గైస్ తినడానికైతే ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం మేము. గైస్ ఫుల్ రష్ గైస్, అక్కడ చూసాను భయం వేసింది రష్. ఎండ అయితే డేంజర్ ఉంది. ఇది వర్షాకాలమా ఎండాకాలమా? ఒకసారి చూడండి అక్కడ నిజంగా ఎంతమంది ఉన్నారు తెలుసా? అటు చూడండి ఎంతమంది ఉన్నారు. అంతమంది. చెప్పు అంటే చూసినావా? ఫోటోగ్రాఫర్ మాకు అన్ని ఇంక ఇవన్నీ క్యారీ చేస్తున్నా. నా వాలెట్, నా ఇది ఒక ఫోటో దిగినాం, అది ఈ శారీ. ఈ జనాలను చూస్తుంటే నాకైతే పుష్కరాలు గుర్తొస్తుంది. మన కుంభమేళ అంతమంది ఉన్నారు. ఇక్కడ కుంభమేళకి ఎట్లా వచ్చిరో అంతమంది ఉన్నారు. నేను గమ్మున బయట తింటా అని చెప్పేసి అంటే మీకు తింటలే గైస్. నేను ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ లైన్ మాత్రం డేంజర్ ఉన్నది మొత్తం. ఏందిగా మేము
మళ్ళీ వచ్చి ఇట్లా చూస్తున్నాం హాల్లో లంచ్ సో అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది గైస్. వేరే వాట్ బ్రాంచ్ వాళ్ళకి ఇస్తారు, సిఎస్సి వాళ్ళకి ఇస్తున్నారు. Aditya Kumar. ఇప్పుడు కొనాకుంటుంది. లంచ్ అయితే తిన్నాను కూడా తినలే, నేనైతే ఆడబెట్టేసి వచ్చాను. ఫస్ట్ గైస్ సీరియస్లీ Nikhil Moses. కొట్టుకోవడం తప్పని ఏం లేదు, డొల్లా. అటు సైడ్ చూపిస్తా చూడండి. ఇస్తున్నారు ఇప్పుడే సిఎస్సి వాళ్ళకి. G. Krishna దాని తర్వాత G. ఎప్పుడో మేము తెలియదు ఇంకా. హాయ్ చెప్పండి మ్యామ్. ముట్టిగా మా హెచ్ఆడి నిహారిక మ్యామ్. Sri Nitya Raj. Next, Harini. గైస్ ఫైనల్లీ వచ్చేసింది. ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను చూపించలేను ఎందుకంటే నాది లోపల ఇది చాలా బరువు ఉంది, నా శారీ హ్యాండిల్ చేయలేకపోతున్నా నేను. ఇప్పుడే మా ఫోటోగ్రాఫర్ అన్న కాల్ చేసి కొంచెం వస్తే ఫోటోలు దింపి పోతాం మిమ్మల్ని అని చెప్పేసి అన్నాడు మా ఫ్రెండ్ అన్న. సో చూపిస్తాం మీకు అన్నీ. అప్పుడు ఇంతకుముందు చూపించిన మీకు ఆల్రెడీ అతను సైడ్ నుంచి రాదు కిందికి. సో ఇప్పుడు వెళ్ళి ఫొటోస్ దిగేసి ఇంకా వెళ్తాం ఇంకా. ఓకే బాయ్. ఫోటోగ్రఫీ మాకు ఫోటోషూట్ అవుతుంది గైస్. మా సొంత చారి అన్న ఈడ కూర్చుండు. గైస్ సక్సెస్ఫుల్గా ఫొటోస్ అయితే దిగేసినాం. నా డిగ్రీ తీసేసుకున్నాను, హర్ని కూడా డిగ్రీ తీసేసుకుంది. హేటర్స్ వీళ్ళు కుళ్ళుకుంటారు. సో ఇప్పుడు మేము అక్కడ శివాజీ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి పోయి ఇంకా ఫొటోస్ దిగుతాం, ఇంకా వీడియోస్ తీసుకుంటాం. అయితే చారి అన్న చాలా పిక్స్ దించాడు గైస్. కాల్ చేసి మేము ఎక్కడనో ఉంటే అక్కడ నుంచి రండమ్మా మీకు ఫొటోస్ దించుతాము అని చెప్పి టైం తీసుకొని మాకు దించిండు. ఎస్ విల్ మిస్ హిమ్ గైస్, విల్ మిస్ ఎవ్రీవన్ ఇన్ ది గీతం. ఓకే గైస్ బాయ్. గైస్ అయిపోయింది గైస్, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఫొటోస్ దిగేసినాం. వర్షం పడడా ఉంది ఫుల్. ముకుల్ ఎట్లా అనిపిస్తుంది? గ్రాడ్యుయేటెడ్ చాలా మంది ఉన్నారు గైస్. మొత్తం ఈ గ్రౌండ్ చుట్టూ మొత్తం ఇదే ఉంది. అక్కడ మధ్యలో ఐ లవ్ గీతం అని ఉంది, కనిపిస్తుంది. ఐ కనిపించింది కదా, అదే ఉంది. అందరూ అక్కడ పోయి ఫొటోస్ దిగుతున్నారు. చూడండి మీకు ఇది చూపించారే కదా, ఇంక ఇక్కడ ఇట్లా డెకార్ కూడా చేసారు కొంచెం అంతా. అక్కడ బోర్డు మీద ఉంది చూడండి, గీతం 16th కాన్వికేషన్. అందరు ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా ఇప్పుడు దిగుతాం. ఎవరు కనిపించలే. చేసుకోవచ్చు గైస్, ఐ హ్యావ్ ఆల్ రైట్స్. ఇంకా నా సర్టిఫికెట్స్ ఉన్నాయి, అవి తెచ్చుకోవాలి. అప్పటిదాకా నిజంగా మాకు చాలా హెల్ప్ చేసింది. అవును, సమ్ ఫ్యాకల్టీ అయితే చెప్పుకోవాలి, దే ఆర్ డౌన్ టు ఎర్త్ గైస్. చాలా అవును. మాకు సుదర్శన్ సార్ అంటే చాలా ఫేవరెట్ నాకైతే. నాకైతే సుదర్శన్ సార్, నాకైతే ఈకామర్స్. సుదర్శన్ సార్, ఇంకా రాజు, ఇంకా సుదర్శన్ సార్, ఇంకా నాకు పాతుడు సార్. యా పాతుడు సార్. చారి అన్న మా ఫోటోగ్రాఫర్. వాడు నా పేరు చెప్పండి అని చెప్పి గైస్. అయిపోయింది గైస్, సమయం వచ్చేసింది. కాన్వకేషన్ ఇంకా డిగ్రీ సర్టిఫికెట్స్ ఉన్నాయి ఒరిజినల్, అవి కలెక్ట్ చేసుకోవాలి అంతే. ఓకే బాయ్. ఇంకా అయిపోయింది గీతంతో మాకు సంబంధం హో గయా, పూరా ఖతం. నా హిందీ ఇట్లనే ఉంటుంది. గోయింగ్ హోమ్. ఇప్పుడు ఇంకా మూలకు నడవాలి. ఎస్ నడవాలి. అంతా చాలా లాస్ట్ కార్నర్కి పెట్టినా నేను. గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నేను ఏం ప్రాపర్గా రికార్డ్ చేయలేను అని ఏం అనుకోవట్లేదు. ప్రాపర్గా అయితే ఏం రికార్డ్ చేయలేదు, ఆ విషయం తెలుసు నాకు. చేసినామే చాలా మట్టుకు అయితే వి ట్రైడ్ ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. అండ్ సెకండ్ పాయింట్ స్టోరేజ్ లేదు, అస్సలు లేదు స్టోరేజ్. నేను ఇప్పుడు ఇవాళ దిగిన ఫొటోస్ కూడా నా వాట్సాప్లో షేర్ చేసుకొని దీంట్లో డిలీట్ చేసి స్టోరేజ్ కోసం బ్లాగ్ చేసిన.
సో నడవనికి చాలా టైర్డ్ అయినాం. ఫుడ్ కూడా ఏం తినలే, చాలా దాహం వేస్తుంది. ఇప్పుడు కొంచెం వెదర్ కూల్ అయితే అయింది. మార్నింగ్ నుంచి అయితే ఎండ డేంజర్ ఉండే. మార్నింగ్ నుంచి ఎండ. సెక్యూరిటీ అన్న మమ్మల్ని వింటా చూస్తుండు. నువ్వు ఒకటి మాట్లాడుతున్నా, నేను ఒకటి మాట్లాడుతున్నా. సూపర్ రా అమ్మ. ఎటు పెట్టినాం రా? అట్టుకున్నాక అక్కడ లాస్ట్లో ఉంది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ గీతం, థ్యాంక్ యూ మై ఫ్యాకల్టీ. కొంతమందికి చాలామంది నాకు నీకు చాలా యాటిట్యూడ్ ఉంది అని చెప్పి చాలా జరిగాయి. ఇంకా బ్లాగ్లో ఏం చెప్పను. నేను చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ గైస్. నా ఫ్యాకల్టీ ఎందుకో మరి కొంతమంది ఇట్లా టార్గెట్ చేస్తుండే. ఇంకా ఇప్పుడైతే అయిపోయిందంట, ఆ స్ట్రెస్ అంతా పోయింది. ఇక రేపటి నుంచి మొత్తం బిందాస్ చిల్ అంటున్నా ఖాళీ. ఇంకా మా ఓడి ఒకటి ఉంటుంది. సో గైస్ వచ్చేటప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాం? వచ్చేటప్పుడు ఎట్లుండే? చాలా ఫ్రెష్ ఉండే వచ్చేటప్పుడు అయితే. మొత్తం ట్యాన్ జిడ్డు గైస్, మొత్తం ట్యాన్ ఇట్లా జిడ్డు మొత్తం. ఇంతకు ముందు వ్లాగ్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ప్లస్ స్టోరేజ్ అయిపోయింది. సో హర్ని ఫోన్లో రికార్డ్ చేస్తున్నాము. అయిపోయింది గైస్ గీతంతో. ఇంకా మాకు యాక్చువల్గా కొబ్బరికాయ కొడదాం అనుకున్నా గైస్, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొట్టలేకపోయినాం. ఎందుకంటే ఇక జనాలు ఉన్నారు గైస్, కొట్టలేవు. ఇక్కడ గుడి ఉంటుంది, హనుమాన్ గుడి కదా ఇది. హనుమాన్ గుడి ఉంటుంది ఇక్కడ. చూపి ఇట్లా టర్న్ అయ్యేటప్పుడు మీకు కనిపిస్తుంది. సీదే ఇక్కడ పూలదండలు అవన్నీ ఉన్నాయి చూడండి. అక్కనే గైస్ హనుమాన్ గుడి ఉంటుంది. ఆడ గుడి కాడనే వెళ్ళిపోతున్నాం గైస్. అయిపోయింది. బాయ్. సో ఇగో దిస్ ఇస్ గీతం. అయిపోయింది guys. That's all for today. Hope you guys liked our video. Please do like, share and comment. ఓకే గైస్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి, మీ ఇష్టం. ఏమన్నా పెట్టునే మాకు సంబంధం లేదు. బ్లాగ్ అయితే చేసిన. బ్లాగ్ యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేకుండే గైస్ చేయడానికి. మా మమ్మీ చాలా ఫోర్స్ చేసింది, ఇది లైఫ్ టైం మెమొరీ, చెయ్యి అంటే మా మమ్మీ వాళ్ళు చేసినాం బ్లాగ్. ఒకసారి బ్యాక్ సైడ్ అసలు అంతా చూపేవా. వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏమన్నా జ్యూస్ అన్నా లేదా వాటరా ఏదో ఒకటి. మా సెక్యూరిటీ అయినా గైస్ అయినా మాకు చాలా అప్పట్లో బైక్ పైన వస్తుండే, స్కూటీ పైన వస్తుండే. మా కోసం స్పెషల్గా ఒక ప్లేస్ ఉంటుంది, ఆడనే పెట్టేస్తాడు. ఆడెవరిని కూడా పెట్టనియడు, మళ్ళీ స్కూటీ మేమే పెడతాం. అది ఇంకా ఓకే బాయ్, థ్యాంక్ యూ.